ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. చాలామంది లోకంలో ప్రామిస్ చేస్తారు, నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను చాలా ప్రామిస్లు చేస్తారు, కానీ ఆ ప్రామిస్కి ఫుల్ఫిల్ చేయరు. ఓకేనా? కానీ బైబిల్లో చూస్తే ఒకరు ప్రామిస్ చేసేదో దాన్ని ఫుల్ఫిల్ చేసేసారు తెలుసా? ఎవరో మీకు చూపిస్తాను. 1 Samuel chapter 1:11. 1 Samuel chapter 1 verses 11. She made a special promise to God and said, Lord all powerful, you can see how sad I am. Remember me, do not forget me. If you will give me a son, I will give him to you. ఓకేనా? అర్థమవుతుందా? ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలిసే స్టోరీ, మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఎల్కానా ఉన్నాడు. ఓకేనా? ఎల్కానాకి ఎవరు? 2 వైఫ్ ఉన్నారు. ఓకేనా? ఒకరేమో పెనినియా, ఇంకోటి ఏంది హన్నా. ఓకేనా? పెనినియాకి పిల్లలు ఉన్నారు, కానీ అన్నకి పిల్లలు లేదు. అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒక ఆడపిల్లకి పెళ్ళైనాక పిల్లలు లేకపోతే ఈ లోకం ఎంత తిరుగుతుంటుంది. ఓకేనా? తిరుగుతుంటుంది, అవమానిస్తుంది, ఇవన్నీ నడుస్తుంటుంది కదా లోకంలో. అలా అన్నకు చాలా అట్లా జరిగింది. చాలా బాధపడ్డది, చాలా బాధపడి దేవుని మందిరానికి వెళ్తుంది. ఓకేనా? దేవుని మందిరానికి వెళ్ళి ఇది అడుగుతుంది ఆమె, ప్రభా నా బాధ నీకు తెలుసు, కానీ నన్ను మర్చిపో, నాకు అది తెలుసు, నన్ను మర్చిపోకు. ఓకేనా? నన్ను మర్చిపోకు. నువ్వు నాకు ఒక కొడుకునిస్తే అది నేనేం చేస్తాను, నీకు అప్పగిస్తాను. నీ సేవలో నువ్వు వాడుకుంటావా, ఏం చేసుకుంటావు నీ ఇష్టం, నేను నీకు చేస్తాను అంటే అని ప్రామిస్ చేస్తుంది. అన్న ఏం చేస్తుంది? ప్రామిస్ చేస్తుంది. ఆ ప్రామిస్ కాపాడుకుందా? కాపాడుకుంది తెలుసా? కాపాడుకుంది. కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఏం చేస్తుంది? ఆయనకి అప్పగిస్తుంది. ఆయనకి ఏం చేస్తుంది? అప్పగిస్తుంది. ఆయన కొడుకు పేరేంది తెలుసా? ఆయన పేరేంది? శామ్యూయల్. ఓకేనా? ఆయనకి ఏం చేస్తుంది? ఆమె అప్పగిస్తుంది. శామ్యూయల్ ఏమవుతాడు? ఒక ప్రాఫిట్ అవుతాడు. అట్లా దేవుడు ఆయన ఏం చేస్తాడు? వాడుకుంటాడు. అట్లా మనం ఏం చేయాలి? ప్రామిస్ అనేది చేయాలి. ఒక ప్రామిస్ మనం చేస్తున్నామంటే దాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అది ఏం చేయాలి? మనము కంపల్సరీ చేయాలి. అర్థమవుతుందా? మామూలుగా లోకపైగా ప్రామిస్ అనేది వేస్ట్. ఆయనతో ప్రామిస్ చేసేది అనేది చాలా ఇంపార్టెంట్. ఆయనతో ప్రామిస్ చేసేదంటే అది మీరు కంపల్సరీ చేయాలి. ఎంతమంది మీరు చేసేది? మీరు ఎంతమంది చేసే ప్రామిస్? మీరు రిజర్వేషన్ తీసుకున్నారా? నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను రిజర్వేషన్ తీసుకున్నాను, కానీ ఆయన కొరకు నేను ఏదైనా చేస్తాను అని చెప్పి ఎవరైనా రిజర్వేషన్ తీసుకున్నారా? ఈ సంవత్సరంలో ఆయన కొరకు నేను ఏదైనా చేస్తాను అని చెప్పి రిజర్వేషన్ చేసేది ఎవరైనా? ఒకవేళ చేయలేదు అనుకోండి, ఇప్పుడు చేయండి. ఓకేనా? ఇప్పుడు చేయండి. ఈ వాక్యం మీరు వింటున్నారు కదా, వాక్యం మీరు వింటున్నారు. విన్నాక ఒక డిసైడ్ చేసుకోండి, ప్రభువా ఈ జీవితం నాకు ఇచ్చావు కాబట్టి నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని. ఓకేనా?